ఇప్పుడు వారిని విభేదించే వ్యక్తులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ వాటిని నిలువరిం అక్కడ నిలబడక ముందుకు సాగితేనే నాయకుడు అవుతాడు. అక్కడ న్యాయపరమైన దాంట్లో ఎవరు ఏమి చేయడానికి లేదు కదా. సుప్రీంకోర్టులో తేలాల్సిన అంశం అది. హ్మ్. సుప్రీంకోర్టులో కూడా చెప్తున్నాను కదా, చింతా రాజశేఖర్ చెప్తున్నాడు, హైకోర్టులో చెప్పిన వాదనలే సుప్రీంకోర్టులో చెప్పితే మళ్ళీ ఓటమి తప్పదు. ఎందుకంటే రైతులని మీ అహంకారం, మీ అథారిటీ ప్రదర్శించడం కోసం రైతులని అణిచివేస్తున్నారనే ఒక భావన జడ్జిలో కలుగుతుంది. ఒక ఒప్పందం చేసుకున్నారో దాన్ని అమలు చేయట్లేదనే భావన జ్యూరీకి కలుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వం గత వాదనతో వెళితే గెలవదు, రాసి పెట్టుకోండి. ఈ వాదన చెప్తే తప్ప, అమరావతిలో 5 లక్షల కోట్ల దోపిడీ జరిగిందనే వాదన చెప్తే, 5 లక్షల 2 లక్షల లక్షలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగిందనే వాదన చెప్తే తప్ప ప్రభుత్వానికి అనుకూలంగా మీరు పదే 5 లక్షలు అని చెప్పేసి అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పండి, నేను చెప్పాను. అదే చంద్రబాబు నాయుడు గారి ఒకసారి చెప్పినటువంటి దాన్ని మీరు పదే 5 లక్షల కోట్లు అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా 5 లక్షల కోట్లు అక్కడ సంపద ఉందంటారా? చంద్రబాబు నాయుడు అడగాల. ఇప్పుడు వారి మాట మీద ఉండదు కదా. అంటే ఇప్పుడు ఆయన సింగపూర్ చేస్తా అన్నాడు, గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు, 5 లక్షల కోట్ల అంచనా చెప్పిన ఆయన కాబట్టి, ఆయన చెప్పిన ఆధారం, ఆయన కళల రాజధాని పవన్ కళ్యాణ్ కళల రాజధాని కాబట్టి నేను దానిని ప్రదర్శిస్తాను. ఇంకో విషయం, దీనిని సమర్థించే ప్రతి ఒక్కరు దీంట్లో ఈ దోపిడీలో వాటాదారుడే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, గిడుగు రుద్రరాజు, ఇప్పుడు కొత్తగా వైఎస్ షర్మిల, ప్లస్ సిపిఐ సిపిఎం. బీజేపీకి సిపిఐకి సిపిఎంకి పడదు, కాంగ్రెస్కి బీజేపీ పడదు. కానీ అమరావతి ధర్నాలు చేస్తే అందరూ ఒకే స్టేజ్ మీద వచ్చి చేస్తారు. ఆశ్చర్యం వేస్తుంది. దాన్ని అంశాల వారీగా దోపిడీలో వాటా ఉన్నది కాబట్టి ఆ అంశాల వారీగా వస్తారు. ఆ బిస్కెట్లు దాంట్లో ఎంత బిస్కెట్ ఇస్తుంది అనేది మనం ఆలోచించాలి. అంతగా ఇక్కడ 5 లక్షల కోట్లు అంటే పెద్ద పెద్ద కాకలు తీరిన న్యాయ కోవిధులను లోపరుచుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధిష్టానాన్ని లోపరుచుకోవచ్చు, పార్టీల అధినాయకులను లోపరుచుకోవచ్చు, ఎవరైనా లోపరుచుకోవచ్చు 5 లక్షల కోట్లతో. చివరిగా చింతా రాజశేఖర్, అమరావతి రాజధాని ఫ్యాక్స్ ఏదైతే ఉందో దానికోసం బాగానే పెద్ద ఎత్తున ముడుపులు ముట్టే చింతా రాజశేఖర్ గారు ఆ మూవీ తీయడానికి అని చెప్పేసి ఉంది. ఎంత ముట్టాయండి? మూవీ ఏమి తీయట్లేదు, ఒక ప్రయత్నం అయితే జరిగింది మూవీ మేకింగ్కి. కానీ నాకున్న హోస్టెస్, నాకున్న నాలెడ్జ్, నాకు సినిమా గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు. యాక్టర్స్ ఎవరు కావాలి, ఆ యాక్టర్స్ ఎంత తీసుకుంటారు, ఇవన్నీ లెక్కేసుకుంటే ఇదంతా మనతో అయ్యే పని కాదు అని విరమించుకోవడం అయితే జరిగింది. ముడుపులు ముట్టలేదంటారా? ఇంకా ప్రాజెక్టు లేనప్పుడు ముడుపులు ఎట్లా ముడుతాయి? మీకు ప్రాజెక్ట్ చేయమని చెప్పేసి వచ్చాయని చెప్పి. ప్రాజెక్ట్ చేయమని ఎవరు చెప్పలేదు. సినిమా తీయాలనే ఆలోచన నాది, తీద్దాం అనుకున్నాను. మొత్తం ఎక్సర్సైజ్ చూసిన తర్వాత ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి దాదాపు అది 2-3 కోట్ల దాకా పోయేటట్టు ఉంది. మనకు అంత సినిమా లేదు. 5 లక్షలు 10 లక్షలు అంటే మనం ఏమైనా ప్రయత్నం చేసేవాళ్ళము, కానీ అంతకు మించి లేదు. కాబట్టి ఎంత అవుతుంది అండి బడ్జెట్? 3.5 కోట్ల దాకా అయింది. అది చూస్తే ఇది చాలా చిన్న బడ్జెట్, దీనికి డబుల్ అవుతుంది అన్నారు. ఇంకా దాన్ని అక్కడతో. ఇప్పుడు మరి రాజధాని ఫ్యాక్స్ అనేది ఏదైతే ఉందో మీది, ఆ సినిమా ఇట్లా వివరించడమేనా, లేకపోతే మరో ప్రయత్నం మరో విధంగా? ఎన్నికల తర్వాత చూద్దాం. ప్రభుత్వం ఏమన్నా సరే తీసి దాన్ని ఒక డాక్యుమెంటరీ తీయమంటే, ప్రభుత్వం తరఫున డిజిటల్ కార్పొరేషన్ తరఫున దాన్ని ఒక డాక్యుమెంటరీ తీయమని చెప్తే డెఫినెట్గా. ఎప్పుడైతే రాజధాని ఫ్యాక్స్ ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటా ఉన్నారా? ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది. విరమించుకోవడం లేదు, వాయిదా వేయడం జరిగింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం తరఫున డాక్యుమెంటరీ తీయమంటే తీస్తాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున. అదే తర్వాత మీరు మీకు సహకరించేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తీయమంటే తీస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం మీకు సహకరించదు, తీయమని చెప్పదు. ఎందుకంటే వాళ్ళే నష్టపోతారు కాబట్టి. అదే అందుకే నేనంటా ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ప్రసక్తి కూడా లేదు, అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అంత గంటాపదంగా ఎలా చెప్పగలుగుతాను? గంటాపదంగా చెప్పగలుగుతాను. ఎలాగైతే నేను జనసేనకి 23-24 సీట్ల కంటే ఎక్కువ రావని చెప్పాను, అంతే గంటాపదంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది. వైసీపీ టీడీపీ జనసేన టీడీపీ పొత్తుతో మాత్రమే అయితే 120 సీట్లు వస్తాయి. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అయితే 130 సీట్ల పైన వస్తాయి. సరే, ఆంధ్రప్రదేశ్ రైతుల మీద మీ అభిప్రాయం? రైతు అనే వ్యక్తికి ఏరువాక పౌర్ణమి రోజున పాదాలు కడిగి పాదాభివందనం చేయాలని రైతు పూజోత్సవం కార్యాచరణ రూపొందించిన చింతా రాజశేఖర్తో మీరు మాట్లాడారు. అమరావతి రైతుల మీద ఇంత ద్వేషం ఎలా ఎంచుకున్నాడంటే? రైతు అంటే అమరావతిలో వ్యక్తిని రైతు ఎప్పుడంటే, నేను ప్రభుత్వానికి 1 ఎకరం భూమి ఇస్తున్నాను, నేను రైతునే, నేను వ్యవసాయమే చేస్తాను, కాబట్టి ఇక్కడ ఇచ్చిన నా ఎకరానికి బయట
అంటే నేను నా తరతరాలుగా ఉన్న భూమి ఇస్తున్నాను కాబట్టి దానికి ప్రతిఫలంగా నాకు రాజధాని బయట 2 ఎకరాలు ఇస్తే అదే సారవంతమైన భూమి, అదే పంటలు పండే భూమి నాకు ఇస్తే నేను వెళ్ళి అక్కడ కూడా వ్యవసాయం చేసుకునే వ్యక్తి రైతు. నేను ఇక్కడ 10 లక్షల విలువైన భూమి, 1 ఎకరా భూమి ఇచ్చాను, నాకు 114.5 కోట్లు నాకు ప్రతిఫలం ఇవ్వండి, నేను బయటికి వెళ్ళి 150 ఎకరాలు కొనుక్కుంటాను అంటే అతను రైతు అన్నారు, వ్యాపారస్తుడు అంటారు, రియల్ ఎస్టేట్ సో మీరు విమర్శిస్తున్నది ఒక రైతుని కాదు, ఒక వ్యాపారస్తుని అంటారు అయితే. రియల్టర్ని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాన్ని దోచేరి రియల్టర్ కూడా వ్యాపారం చేసుకోవచ్చు, తప్పులేదు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బుని పందికొక్కులాగా దోచుకునే రియల్టర్ గురించి నేను మాట్లాడతాను. అమరావతి రైతుల తరపున గెలవిప్పినటువంటి ఎవరైతే కొలికపూడి శ్రీనివాస్ గారికి నిన్న ఒక నియోజకవర్గం నుంచి, తిరువురు కృష్ణా జిల్లాకు సంబంధించిన తిరువురు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించడాన్ని ఎలా చూస్తారు? చెప్తున్నా కదా, గళం వినిపించారు, బలంగా గళం వినిపించారు. ఆ అమరావతి 5 లక్షల కోట్లు ఆయనకు ఒక ప్యాకేజీ, ఒక బిస్కెట్ ఇచ్చుంటారు. అందులో భాగంగా ఆయనకు అక్కడ పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఆ ఖర్చు అంతా తెలుగుదేశం చూసుకుంటారు. అంతకంటే బలంగా దానికి ఆపోజిట్గా చింతా రాజశేఖర్ గారు వినిపిస్తున్నారు. చింతా రాజశేఖర్ గారిని గుర్తించలేదంటారా? కొలికపూడి శ్రీనివాసు పొద్దు నుంచి సాయంత్రం దాకా టీవీలోనే కనబడుతూ ఉంటాడు 5 సంవత్సరాలు, గత 4.5 సంవత్సరాలుగా. నేను ఇప్పుడు కనీసం యూట్యూబ్ ఛానల్లో వచ్చాను, సాక్షి ఛానల్ కూడా పెద్దగా లేదు నాకు, అంత బలంగా నేనైతే వినిపించలేదు. కానీ నా వాదన బలమైంది. కొలికపూడి శ్రీనివాస్ వాదన కంటే కూడా 1,00,000 రెట్లు బలమైన వాదన నాది, నిలబడే వాదన నాది. వారి మీద మీ అభిప్రాయం? చెప్తున్నా కదా, ఎవరైతే అమరావతికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళు ఆ దోపిడీలో భాగస్వాములు. సో అమరావతి దోపిడీలో కొలికపూడి గారు కూడా భాగస్వామ్యం. ప్రతి ఒక్కళ్ళు దానికి అనుకూలంగా మాట్లాడే ఎవరైనా సరే. రైట్ సార్, మీరు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ అమరావతికి సంబంధించిన ఇష్యూ మీద చెప్పుకొచ్చారు కదా, ఇట్లా భూ దోపిడీ భవిష్యత్తులో జరగకోకుండా ఉండాలంటే, అంటే భూమిని అడ్డం పెట్టుకొని ఇట్లా దోపిడీ జరగకోకుండా అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది దోపిడీ. గతంలో ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలతోనే ప్రభుత్వానికి ఇప్పుడు అమరావతి రైతులు మేము భూమి ఇవ్వమన్నారండి. అమరావతి రైతులు, మీరు మా ఎకరా భూమి విలువ 10 లక్షలు, మీరు 30 ఇచ్చినా, 40 ఇచ్చినా, 50 ఇచ్చినా మేము భూములు ఇవ్వము అన్నారు. ఎక్కడైతే ప్రభుత్వం 20 లక్షలకి భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో అక్కడ వెళ్ళి రాజధాని కట్టుకోండి. అమరావతిలోనే ఎందుకు కట్టవాలా అని మీ వాళ్ళు అక్కడ ముందే ఒప్పందాలు చేసుకొని కొనుగోలు చేసినారు కాబట్టి అక్కడ కట్టాలనా? ఎక్కడ రైతులు ఇస్తే అక్కడికి వెళ్ళి కట్టొచ్చు కదా. నూజివీడులో వెళ్ళి కట్టచ్చు, ఆగ్రిపల్లిలో కట్టచ్చు, రాజధాని విజయవాడ గుంటూరుకి చుట్టుపక్కల 50 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ప్రభుత్వ రైతులు ముందుకు వస్తే 30,000 ఎకరాలు ఇవ్వడానికి అక్కడ కట్టుకోవచ్చు. ఎందుకు అమరావతి? ఎందుకు? అక్కడ మీకు కన్నుబడింది, మీరు ఆల్రెడీ చేయేశారు, మీ వాళ్ళు ఉన్నారు, మీ సామాజిక వర్గాన్ని దగ్గర ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి అక్కడ కడుతున్నారా? ఆలోచించుకోవాలి. రైట్ సార్, చూద్దాం మీరు ఏదైతే వాదన ఉందో దీన్ని అంతటినీ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందర, రైతుల ముందర, అలాగే గుంటూరు కృష్ణ సంబంధించిన ప్రజల ముందర ప్రభుత్వం పెడుతుందా లేదా, పెట్టి ప్రజల్ని కన్విన్స్ చేస్తుందా లేదా, వారికి జరిగే నష్టం నుంచి తేరుకుంటారా లేదా అని చెప్పి చూద్దాం. నష్టం జరగకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారా లేదా. నమస్కారం.